రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మొదలుపెట్టిన మూసీ పునర్జీవ సంకల్ప యాత్రలో విపక్ష నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేసి తీరతామని, ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కించి తొక్కిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, జనవరి మొదటి వారంలో అసలు సినిమా ఉంటుందంటూ సంచలన ప్రకటన చేశారు. వాడపల్లి నుంచి చార్మినార్ వరకు పాదయాత్ర చేయనున్నట్టు ప్రకటించారు. నవంబర్ 8న తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి అనంతరం ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సంగెం గ్రామంలో మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రను మొదలుపెట్టి భీమలింగం, ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు 2.5 కిలోమీటర్ల మేర తన పాదయాత్రను కొనసాగించారు. మూసీలోని భీమలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ రెడ్డి అనంతరం బోటులో కాస్త దూరం ప్రయాణించి మూసీ ప్రవాహాన్ని, నీటి దుస్థితిని పరిశీలించారు. అనంతరం నాగిరెడ్డిపల్లిలో నిర్వహించిన సభలో రైతులు, ముదిరాజులు, గౌడ్లు తెలిపిన సమస్యలను విన్నారు. మూసీ అణుబాంబు కంటే ప్రమాదంగా మారబోతోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సమాజంలో చాలా మంది దుర్మార్గులు ఉంటారని, అందులో బీఆర్ఎస్ ముందుంటుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని, అందులో 25,000 కోట్లు రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడని కొందరు ఆరోపిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను దోచుకోవాలని అనుకుంటే నల్గొండ ప్రజల సొమ్ము అవసరమా? ధరణిలో కోకాపేటపై ఫోకస్ పెడితే 50 కోట్ల భూమి కబ్జా చెయ్యరాదా అంటూ కీలక కామెంట్లు చేశారు. మరోవైపు బీజేపీ నేతలపై కూడా ఘాటు విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. పీఎం నరేంద్ర మోదీ గుజరాత్లో సబర్మతి నదిని, గంగా నదిని ప్రక్షాళన చేస్తూ ఉంటే గొప్పగా పొగిడారని, అదే తెలంగాణలో మూసీని బాగు చేసుకుంటే రకరకాల విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు అడ్డం వస్తారో రండి, ఎంతమంది వస్తారో రండి, మీ జాతి మొత్తాన్ని తెచ్చుకున్నా సరే అందరినీ బుల్డోజర్ ఎక్కించి తొక్కిస్తా, మా వెంకన్నని బుల్డోజర్ ఎక్కిస్తా, మా మందుల శామ్యూల్తో జెండా ఊపిస్తా, ఎంతమంది వచ్చి అడ్డం పంటారో పండుకోండి, ఎక్కించి తొక్కిస్తా రండి. చార్మినార్ వద్ద లక్షల మంది సమక్షంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎంతమంది అడ్డొచ్చినా తొక్కుకుంటూ వెళ్లి మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని, శివయ్య సాక్షిగా సంకల్పం తీసుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే భీమలింగం శివయ్యకు 2 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. 30 రోజుల్లో ప్రాజెక్టు డిజైన్ పూర్తవుతుందని, వాడపల్లి నుంచి చార్మినార్ వరకు పాదయాత్ర చేస్తానని తెలిపిన రేవంత్ రెడ్డి హరీష్, కేటీఆర్ తనతో కలిసి రావాలని డిమాండ్ చేశారు. subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.